హాయ్ ఫ్రెండ్స్, ఇది మనకి గణిత బోధన ఉద్దేశాలు లక్ష్యాలు దానికి సంబంధించిన రెండవ చాప్టర్ అండి. ఆల్రెడీ మొదటి చాప్టర్కి సంబంధించి 3 వీడియోలు అనేవి మనం రిలీజ్ చేసుకున్నాం. 3 వీడియోల నుంచి మనం బిట్లన్నీ కూడా నేర్చుకున్నాం. అయితే ఈ బోధన ఉద్దేశాలు లక్ష్యాలు వీటికి సంబంధించిన బిట్స్ అనేవి మనం ఇక్కడ 3 వీడియోలుగా నేను రిలీజ్ చేస్తున్నాను, 3 పార్ట్స్ కిందన. దీని ద్వారా మీరు ఏం నేర్చుకున్నారు ఏంటనేది ఒక్కో వీడియోలో 100 బిట్స్ వరకు ఉంటాయి. మీరు ఎంతవరకు నేర్చుకున్నారు ఏంటనేది మీరు టెస్ట్ చేసుకోవచ్చు. ఈ 3 వీడియోలు నేర్చుకున్నట్లయితే మీకు పూర్తి అవగాహన అనేది వచ్చేస్తుందండి ఈ చాప్టర్ మీద. ఇందులో విలువలు ఉద్దేశాలు అన్నీ కూడా ఉంటాయి కాబట్టి విలువలు ఉద్దేశాలు లక్ష్యాలు గమ్యాలకు సంబంధించిన ప్రతి బిట్లు ఉంటాయి. ఇది మ్యాథ్స్కి సంబంధించి సెకండ్ చాప్టరు. అయితే ఇక్కడ మీకు ఉద్దేశం అంటే ఏంటి, లక్ష్యం అంటే ఏంటి, ఇవన్నీ కూడా మీకు తెలిసే ఉంటాయి అనే ఉద్దేశంతోనే మీకు ఈ బిట్లు డైరెక్ట్గా ఇవ్వడం జరుగుతుంది. నేను ఆన్సర్ కూడా మీకు వీడియో లెందీ కాకుండా ఉండడం కోసం, వీడియోని చూడంగానే ఇంత టైం చూడాలా అనే ఉద్దేశం మీకు కలగకుండా ఉండడం కోసం నేను డైరెక్ట్ ఆన్సర్ అనేది మీకు చెప్పడం జరుగుతుంది. ఫస్ట్ బిట్ చూసుకున్నట్లయితే, గణిత అధ్యయనం ద్వారా గొప్ప ఉద్యోగం పొందితే ప్రయోజనకరంగా ఉంటుంది అన్నది ఏంటి? చూడండి, గణిత అధ్యయనం ద్వారా గొప్ప ఉద్యోగం పొందితే ప్రయోజనకరంగా ఉంటుంది. ఉద్యోగం డైరెక్ట్గా గణిత అధ్యయనం చదవడం ఎంత, గొప్ప ఉద్యోగం పొందేయడం ఎంత అనేది అది దేన్ని చెందుతుందండి? గణిత ఉద్దేశానికి చెందుతుంది అనమాట. ఉద్దేశం అనేది చాలా బ్రాడ్గా ఉంటుంది కాబట్టి. ఉద్యోగం పొందాలంటే తగిన అర్హతలు మొదట సాధించటం అనేది దేనికి చెందుతుందండి? తగిన అర్హతలు సాధించడం అనేది గణిత లక్ష్యాలకు చెందింది. నెక్స్ట్, గొప్ప ఉద్యోగం పొందితే క్రమంలో అర్హతలు సాధించటకు అనుగుణంగా కోర్సులను ఎంపిక చేసుకొనుట. చూడండి, గొప్ప ఉద్యోగం పొందే క్రమంలో అర్హతలు సాధించడానికి అనుగుణంగా కోర్సులను ఎంపిక చేసుకోవడం, దాన్ని ఏమంటారండి? నిర్దిష్ట లక్ష్యాలు అంటారు. నిర్దిష్ట లక్ష్యాలు అని అంటారు. నెక్స్ట్ వన్, క్రింది వానిలో విద్యా ధ్యేయాలను గూర్చిన వాస్తవ అంశం ఏది? చూడండి, విద్యా ధ్యేయాలకు సంబంధించిన వాస్తవ అంశం. ఇక్కడ వాస్తవ అంశాలు ఏంటంటే రాజకీయ, సామాజిక, ఆర్థిక అంశాల ఆధారంగా ఏర్పాటు చేస్తారు. రైట్ ఆన్సర్. విద్యావేత్తలు ఏర్పాటు చేస్తారు. రైట్ ఆన్సర్. స్థానిక అవసరాలకు అనుగుణంగా ఉపాధ్యాయులు అయితే ఏర్పాటు చేయరండి. ఇది స్థానిక అవసరాలకు అనుగుణంగా ఉపాధ్యాయులు ఏర్పాటు చేసేది అది పాఠ్య ప్రణాళిక మాత్రమే. అంటే వాళ్ళు క్లాస్ రూమ్లో ఏర్పాటు చేయాల్సినటువంటి పాఠ్యాంశ ప్రణాళిక మాత్రమే వాళ్ళు వేస్తారనమాట. నెక్స్ట్, ఇవి సుదీర్ఘకాలంలో సాధించబడతాయి. రైట్ ఆన్సర్. సో ఇక్కడ మనకి కానిది ఏది అంటే, వాస్తవం కానిది ఏది అంటే సి. సో రైట్ ఆన్సర్స్ ఏ, బి, డి. నెక్స్ట్ వన్, క్రింది వానిలో విద్యార్థుల యొక్క సంపూర్ణ మూర్తిమత్వానికి, వ్యక్తిత్వ వికాసానికి దోహదపడేటటువంటి అంశాలు ఏమిటి? సంపూర్ణ మూర్తిమత్వం అంటే అక్కడ చాలా బ్రాడ్కి సంబంధించింది ఏదంటే విద్యా ధ్యేయాలన్నమాట. విద్యార్థి ఎప్పుడు సంపూర్ణ మూర్తిమత్వం పొందుతాడు? చివరి దశకి వెళ్ళినప్పుడే కదా. సో అవి విద్యా ధ్యేయాలు అవుతాయి. నెక్స్ట్, క్రింది వానిలో సరి అయిన క్రమాన్ని గుర్తించండి. ఇక్కడ చూడండి, మ్యాథ్స్లో మనకి సరి అయిన క్రమం ఏంటంటే హయ్యెస్ట్ విద్యా ధ్యేయాలండి, దాని తర్వాత విద్యా గమ్యాలు, దాని తర్వాత ఉద్దేశాలు, చివరిగా వచ్చేది లక్ష్యం. అంటే చాలా చిన్న అంశం ఏంటంటే బోధన లక్ష్యం. బోధన లక్ష్యం కంటే కొంచెం పెద్దది ఉద్దేశాలు, దాని తర్వాత పెద్దది గమ్యాలు, దాని తర్వాత పెద్దది చివరిది ధ్యేయాలు. సో మనం సాధించవలసినవి చిన్నవి ఏ రోజుకి ఆ రోజు, లేదా గంటలోన, లేదా ఒక పాఠ్యాంశం పూర్తయిన తర్వాత ఒక పాఠ్యాంశం జరుగుతున్నప్పుడు మధ్యలో అడిగే క్వశ్చన్లు, ఇవన్నీ కూడా బోధన లక్ష్యాలు అవుతాయి. అలాగే బోధన ఉద్దేశాలు, తర్వాత జరిగేది బోధన గమ్యాలు, తర్వాత జరిగేది బోధన ధ్యేయాలు. అలా బ్రాడ్ మీనింగ్ వచ్చేది బోధన ధ్యేయాలు. ఇలా మ్యాథ్స్లో క్రమం ఉంటుంది. సబ్జెక్ట్ మారిపోద్ది. గణితం సోషల్ వేరు, సైన్స్ వేరు అయిపోతుంది అనమాట. గుర్తుపెట్టుకోండి ఇలా. నెక్స్ట్ వన్, బోధన లక్ష్యాలు విద్యార్థుల యొక్క ప్రవర్తనలో పరివర్తనలుగా బహిర్గతమవుతాయి. వీటిని ఏమని పిలుస్తారు? చూడండి, బోధన లక్ష్యాలు అనేవి అంటే ఎప్పటికప్పుడు కంప్లీట్ అయిపోయే బోధన లక్ష్యాలు అనేది విద్యార్థుల యొక్క ప్రవర్తనలో పరివర్తనలుగా బహిర్గతమవుతాయి. వాటిని ఏమంటారు అంటే స్పష్టీకరణలు అంటారు. స్పష్టీకరణలు. నెక్స్ట్ వన్, ప్రాథమిక దశలో గణిత విద్య యొక్క ముఖ్య గమ్యము ఏమిటి? చూడండి, ప్రాథమిక స్థాయిలో గణిత విద్య యొక్క ముఖ్య గమ్యము ఏమిటి అంటే పైవన్నీ కూడా ఆన్సర్ అవుతుంది. ఎలాగంటే పిల్లల ఆలోచన ప్రక్రియలను గణితీకరించడం, గణన నైపుణ్యాలు అభివృద్ధి చేయుట,
గణిత ప్రక్రియలు అభివృద్ధి చేయటం, ఈ 3 కూడా ప్రాథమిక స్థాయిలో గణిత విద్య యొక్క గమ్యాలే అవుతాయి. అర్థమైందండి? గణన నైపుణ్యాలు అభివృద్ధి చేయడం, గణిత ప్రక్రియలు అభివృద్ధి చేయడం, పిల్లల ఆలోచన ప్రక్రియలను కూడా గణితీకరించడం కూడా ఇవన్నీ కూడా గణిత విద్య యొక్క ముఖ్య గమ్యాలు. నెక్స్ట్, గణితం గురించిన ఎన్నో విషయాలు తెలుసుకునే కన్నా ఏ విధంగా గణితీకరించాలి అనే విషయం తెలుసుకోవడం ఎంతో ఉపయోగకరం అని ఎవరు చెప్పారండి? ఎన్నో విషయాలు తెలుసుకోవడం కన్నా ఏ విధంగా గణితీకరించాలి అని తెలుసుకోవడమే ముందు అని చెప్పేసి ఎంతో ఉపయోగకరం అని చెప్పింది ఎవరంటే డేవిడ్ వీలర్. నెక్స్ట్, విద్య యొక్క ముఖ్య గమ్యం ఏమిటి? విద్య యొక్క ముఖ్య గమ్యం ఏంటంటే జీవితానికి విద్యార్థిని సిద్ధం చేయడం, విద్యార్థుల అంతరంగాన్ని బహిర్గతం చేయటం, ప్రపంచాన్ని ఎదుర్కొనే విధంగా వాళ్ళని తయారు చేయడం. ఇదే విద్య యొక్క గమ్యం. విద్య నేర్పించడం అంటే ఇవన్నీ కూడా విద్యార్థులు చేయాలి అనే ఉద్దేశంతోనే ఆ చివరి దశకి విద్యార్థి వెళ్ళినప్పుడే ఆ విద్యార్థిలో సంపూర్ణంగా జరిగినట్లు అర్థం అనమాట. విద్య యొక్క చివరి గమ్యం అవి అవుతాయి. నెక్స్ట్ వన్, జార్జి పోలియా ప్రకారం ప్రాథమిక స్థాయి గణిత విద్య గమ్యాలు ఏమిటి? జార్జి పోలియా ప్రకారం ప్రాథమిక స్థాయి గణిత విద్య గమ్యాలు ఏమిటంటే సంకుచిత గమ్యాలు, ఉన్నత గమ్యాలు. ఏంటండి? సంకుచిత గమ్యాలు మరియు ఉన్నత గమ్యాలు. ఇక్కడ గణిత విద్య యొక్క సంకుచిత గమ్యాలను గుర్చిన వాస్తవ అంశము ఏది? కానిది ఏది? వాస్తవాంశం కానిది ఏది అన్నారు. కానిది ఏది అంటే ఏబిసి, ఈ 3 కూడా కావు. ఎలా అంటే గణిత విద్య యొక్క సంకుచిత గమ్యాలు సంఖ్యాపరమైనవి నిచ్చారు. నెక్స్ట్, గణిత విద్య యొక్క పాఠశాల గణిత విద్య యొక్క సంకుచిత గమ్యం ఉపయోగకర సామర్థ్యాలను అభివృద్ధి చేయడం. నెక్స్ట్, సంకుచిత గమ్యాలు అనేవి విద్యార్థులను సాంఘిక మరియు ఆర్థికాభివృద్ధికి తోడ్పడే జీతగాళ్ళగా తయారు చేసేవి. ఈ 3 కూడా కావండి. సో మనకి వాస్తవాంశం కానిదేది అని అంటే పై 3 కూడా కాదు. వీటిని సాధించలేం కాబట్టి అది మాత్రం వీటిని కూడా మనం సాధించలేం. సో పైవేవి కూడా కాదు. నెక్స్ట్ వన్, నెక్స్ట్ సంకుచిత గమ్యాలు గుర్చిన సంఖ్యా సంబంధమైనవి అనగా ఏమిటి? సంఖ్యా సంబంధమైనవి అంటే చూడండి, సంఖ్యలు మరియు సంఖ్యా ప్రక్రియలు, కొలతలు మరియు దశాంశాలు, అలాగే శాతాలు, పైవన్నీ కూడా సంకుచిత గమ్యాలకు సంబంధించిన సంఖ్యాపరమైన అంశాలన్నమాట. నెక్స్ట్ వన్, గణిత ఉన్నత గమ్యాలకు సంబంధించిన వాస్తవ అంశం ఏమిటి? గణిత ఉన్నత గమ్యాలకు సంబంధించిన వాస్తవ అంశం ఏంటంటే పిల్లల్లో అంతర్గత శక్తుల అభివృద్ధి, దీనిలో ఆలోచన, గణితపర వివేచన ఉంటాయి. అలాగే తార్కిక నిర్ధారణకు రావడం, అమూర్తత్వాన్ని అర్థం చేసుకోవడం. చూడండి, గణితం అంటేనే అమూర్తం అండి, కనిపించదు. పిల్లల్లో అంతర్గత శక్తులు అనేవి అభివృద్ధి చెందడం, దీనిలో ఆలోచన, గణితపర వివేచన అనేది ఉంటుంది. అలాగే తార్కిక నిర్ధారణకు రావడం, అమూర్తత్వాన్ని అర్థం చేసుకోవడం, ఇవన్నీ కూడా వాస్తవ అంశాలే. నెక్స్ట్, ఎన్సిఎఫ్ 2005 పాఠశాల గణితం దార్శనికతలోని అంశాలు ఏమిటి? ఎన్సిఎఫ్ 2005కి సంబంధించినవండి ఇవి. పిల్లల గణితం అంటే భయం పోయి ఆనందిస్తూ గణితాన్ని అభ్యసిస్తారు. అలాగే పిల్లలు గణితంలోని సూత్రాలు, యాంత్రిక పద్ధతుల కన్నా ముఖ్యమైన అంశాలు ఉంటాయని తెలుసుకుంటారు. పిల్లలు అర్థవంతమైన సమస్యలను రూపొందిస్తారు మరియు సాధిస్తారు. ఇవన్నీ కూడా పాఠశాల గణితం దార్శనికత అంశాలలోని ఎన్సిఎఫ్ 2005 చేర్చిందనమాట. నెక్స్ట్, ఎన్సిఎఫ్ ఏపీఎఫ్సిఎఫ్ 2011 సూచించిన ఏపీఎస్సిఎఫ్ 2011 సూచించిన గణిత బోధన ఉద్దేశాల్లో లేని అంశము. చూడండి, గణిత బోధన ఉద్దేశాల్లో లేని అంశం ఏదేనంటే అందులో డి అనేది లేదు. కాబట్టి ఉన్న అంశాలు చూద్దాం. ఫస్ట్, గణితం నేర్చుకోవడం పిల్లల హక్కు అని చెప్పిందంట. అది పిల్లలందరికీ గణితాభ్యసనం ఆనందంగా జరగాలని కూడా చెప్పిందంట.
పిల్లలు బట్టి పట్టడం కాకుండా అన్వేషణ పరిశీలన ద్వారా గణిత భావనలు గ్రహించి నిర్ధారించాలని కూడా చెప్పింది. సో ఇక్కడ కాని అంశం ఏదంటే నేర్చుకున్న జ్ఞానం తరగతి గది వరకు మాత్రమే పరిమితం అని చెప్పింది. తరగతి గదికి కాకుండా తరగతి బయటికి కూడా పరిమితం అవ్వాలని చెప్పేసి చెప్తుంది. కాబట్టి ఇక్కడ డి మాత్రం కాదనమాట. నెక్స్ట్, గణిత విలువలు గుర్చిన వాస్తవ అంశం ఏమిటి? గణిత విలువల గురించి. గణిత బోధన పూర్తయిన తర్వాత విద్యార్థుల్లో సాధించబడాలని ఆశించేవే గణిత విలువలు. నెక్స్ట్ వన్, వీటికి తక్షణం సాధించలేము, నిర్ణీత కాలంలో సాధిస్తాయి. నెక్స్ట్ వన్, ప్రాథమిక స్థాయిలో కొన్ని, ప్రాథమికోన్నత స్థాయిలో కొన్ని విలువలు సాధించబడతాయి. ఇందులో పై 3 కూడా వాస్తవమే కాబట్టి పైవన్నీ కూడా సరైన అంశాలు. నెక్స్ట్ వన్, క్రింది వానిలో ఉద్దేశాలు విలువలకు మధ్య గల సంబంధం గురించి వాస్తవ అంశం కానిది ఏది? చూడండి, ఇక్కడ వాస్తవ అంశం కానిది ఏదంటే డి మాత్రం కాదు. సో ఉద్దేశాలు విలువలకు సంబంధించిన అంశాలు 3 కూడా అవుతాయి కాబట్టి పై మూడు ముందు చూద్దాం. విలువలు ఉద్దేశాలు పరస్పర ఆధారితాలు, సరి అయినది. ఉద్దేశాల సాధనలో విలువల గురించి తెలుస్తుంది, సరి అయినది. విలువలకు ఉద్దేశాలకు మధ్య తేడా వ్యక్తీకరించడంలోనే మాత్రమే ఉంటుంది. చూడండి, ఈ 3 సరి అయినవే. సో వాస్తవ అంశం కానిది ఏదంటే చివరిది. విలువలు ఉద్దేశాలు వేరువేరు సందర్భాల్లో సాధించబడతాయని. వేరువేరు సందర్భాల్లో కాదండి, ఒకే సందర్భంలో సాధించబడతాయి. నెక్స్ట్ వన్, రవి తాను మార్కెట్ నుండి కూరగాయలు తెచ్చేటప్పుడు అతను గణిత చతుర్విధ ప్రక్రియలను వినియోగించుకుంటున్నాడు. అతడు తన జీవితంలో సాధించినటువంటి విలువ. చూడండి, గణిత చతుర్విధ ప్రక్రియలు అంటే కలపడం, తీసివేయడం అలాంటివి అనమాట. 4 కూడా గుణకార భాగాహారాలు. ఆ 4 ప్రక్రియలు ఆయన మార్కెట్కి వెళ్ళినప్పుడు ఆ అమౌంట్ లెక్క పెట్టుకోవడం అదంతా చేస్తున్నాడు కాబట్టి తనకి ప్రయోజన విలువ అనేది చేకూరింది. నెక్స్ట్ వన్, క్రింది వానిలో గణిత విలువ కానిది ఏది? గణిత విలువ కానిది ఏదంటే విరామకాలాన్ని సద్వినియోగం చేసుకునే విలువ అనేది గణిత విలువ కాదండి. సిద్ధపరిచే విలువ, వినోదపు విలువ, క్రమశిక్షణ విలువ, ఈ 3 విలువలు కూడా వాటికి ఉంటాయన్నమాట గణిత విలువకి. కానీ విరామకాలాన్ని సద్వినియోగం చేసుకునే విలువ వాటికి ఉండదు. నెక్స్ట్ వన్, విద్యార్థులను అంకెలు, సంఖ్యలు, సంఖ్యాభావన, చతుర్విధ ప్రక్రియలు అభివృద్ధి పరుచుకునేలాగా తయారు చేయడమే ఈ ఉద్దేశ్యం. అభివృద్ధి చేసుకున్నారనుకోండి, చతుర్విధ ప్రక్రియలని వాళ్ళు ఉపయోగించుకునేలా చేశారంటే ఇంకేంటి ప్రయోజనత విలువ, ప్రయోజనత ఉద్దేశం అనేది వాళ్ళలో వచ్చేసిందనమాట. నెక్స్ట్ వన్, విద్యార్థులకు కొలతలకు సంబంధించిన పొడవు, బరువు, ద్రవ్యం, వైశాల్యం పట్ల అవగాహన కల్పించడం. అలాంటివి తెలిసాయి అనుకోండి, వాళ్ళు కొలతలు వేసేటప్పుడు మార్కెట్లో కొలతలు వేసినప్పుడు వాళ్ళు అబ్జర్వ్ చేయడం ఇవన్నీ చేస్తాడు కాబట్టి వాళ్ళకి ప్రయోజన విలువ అనేది చేకూరినట్లు. నెక్స్ట్, రమేష్ అనే విద్యార్థి నిత్య కృత్యాలలో గణిత ఆలోచనలు ఉపయోగించుకుంటున్నారు అంటేనే చాలండి, అది ప్రయోజన విలువే. తన ప్రవర్తనను మార్చుకున్నాడు, అతడు సాధించిన విలువ ప్రయోజన విలువ. విద్యార్థులు అంచనా, ఊహ సామర్థ్యాలు అభివృద్ధి పరుచుకునేలా తయారు చేయగలగడమే ఈ విలువకు సంబంధించింది. అంచనా వేయగలుగుతున్నారు మరియు ఊహించగలుగుతున్నారు, అవన్నీ కూడా ప్రయోజన విలువకు చెందినవే. నెక్స్ట్ వన్, ఆధునిక నాగరికత, ఆచార్య వ్యవహారాలు, గణితం అద్దం పడుతుంది. ఇది ఈ క్రింది వానిలో ఈ విలువకు సంబంధించింది. ఏ విలువ అండి? సాంస్కృతిక విలువ. నాగరికత, ఆచార వ్యవహారాలు కనిపించినప్పుడు సాంస్కృతిక విలువని గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వన్, ఆధునిక మానవుని కార్యకలాపాలైన వాణిజ్యము, పరిశ్రమలు, ప్రభుత్వ యంత్రాంగము మొదలైనటువంటి వాటిని గణిత శాస్త్ర తర్కం ప్రకారం ప్రదర్శించవచ్చు అని అన్నది ఎవరండి? ఆడమ్ స్మిత్. ఎవరు చెప్పారు? ఆడమ్ స్మిత్. నెక్స్ట్ వన్, విద్యార్థుల్లో గణిత సాంస్కృతిక విలువను అభివృద్ధి చేయుటకు చేపట్టవలసినవి ఏమిటి? సాంస్కృతిక విలువ అభివృద్ధి చేయాలంటే ఏం చేయాలంటే చూడండి, సంస్కృతి సాంప్రదాయాలకు సంబంధించినవన్నీ నేర్పించాలన్నమాట. ఎలా నేర్పించాలంటే ఇక్కడ చూడండి, విద్యార్థులను ప్రస్తుత సమాజ అభివృద్ధికి గణితోపాధ్యాయుడు గ్రహింపజేసేలా, ప్రశంసించేలా తయారు చేయాలి. నెక్స్ట్ వన్, ప్రస్తుత కొనసాగుతున్న సంస్కృతి సంప్రదాయాలలో గణితం యొక్క పాత్రను ప్రశంసించేలా కూడా బోధించాలి. అలాగే సంస్కృతిని ఒక తరం నుండి మరొక తరానికి అందజేయడంలో గణిత పాత్రను అభినందించే విధంగా కూడా తయారు చేయాలి.
ఓకేనండి. ఈ 3 కూడా గణితాన్ని వాళ్ళలో కలిగించాలన్నమాట. నెలల యొక్క ప్రత్యేకత చెప్పడం. ఏ నెలలో ఏం జరుగుతుంది అది గణితమే. ప్రతి ఒక్కటి కూడా గణితంతో లింక్ ఉంటుందండి. నెక్స్ట్ ఇవన్నీ కూడా సాంస్కృతిక విలువ. సంస్కృతి అంటే సంస్కృతి కనిపించాలి, ఆచార వ్యవహారాలకు సంబంధించినవి అనమాట. నెక్స్ట్ గణిత అంశాలు ఒకదానిపై ఒకటి ఆధారపడతాయి. గణితం అనేది భావనల యొక్క నిచ్చెన పద్ధతిపై ఆధారపడుతూ ముందుకు సాగుతుంది. చాలా గణితాంశాలు ఒకదానిపై ఒకటి ఆధారపడతాయి అనే ప్రవచనాలు ఈ విలువను సంబంధించినవి. చూడండి, ఒకదానిపై ఒకటి ఆధారపడతాయి, నిచ్చెన పద్ధతిలో ఉంటాయి, నిచ్చెన పద్ధతిపై ఆధారపడతాయి. ఇవన్నీ కూడా సాంస్కృతిక విలువ. నెక్స్ట్ వన్, గణిత భావనలు పై తరగతుల యొక్క గణిత భావనలకు పిల్లల్ని తయారు చేయాలి. చూడండి, గణిత భావనలు అనేవి పై తరగతిలో వచ్చేటటువంటివి కూడా ఈ ముందు తరగతిలో నేర్చుకుని పై తరగతికి ఉపయోగపడేలాగా పిల్లల్ని తయారు చేయాలంట. అప్పుడు ఆ విలువ దేనికి సంబంధించిందంటే సిద్ధపరిచే విలువ. వాళ్ళకి సిద్ధంగా ఉంటారనమాట. నెక్స్ట్ ఏం జరుగుతుందో నేర్చుకోవడానికి సిద్ధపరిచే విలువ. నెక్స్ట్ సన్నాహ విలువ. సన్నాహం అంటే సిద్ధంగా ఉండడం, సన్నాహపరచడం అంటే రెడీగా ఉండడం. ఈ రెండు కూడా విలువలు వాళ్ళలో చేకూరుతాయి. నెక్స్ట్ గణితం ఒక ఖచ్చితమైన ఆలోచన హేతువాదాన్ని కలిగి ఉంటుంది కాబట్టి ఇది విద్యార్థులలో ఈ విలువను అభివృద్ధి చేస్తుంది. ఖచ్చితత్వము, ఆలోచన, హేతువాదం, ఈ 3 వర్డ్స్ మీకు కనిపించాయంటే అది క్రమశిక్షణ విలువని గుర్తుపెట్టుకోండి. ఖచ్చితత్వము, హేతువాదము అనే వర్డ్స్ వస్తే అది క్రమశిక్షణ విలువ. ఓకేనండి, ఖచ్చితత్వము, హేతువాదం వస్తుంది, క్రమశిక్షణ విలువ. గణితము ఖచ్చితమైన క్రమంలో అమరిక ఉంటుంది. పాఠ్యాంశాలు ఒక క్రమంలో ఒక అంశం తర్వాత దానిపై ఆధారపడిన మరొక అంశంగా ఏర్పాటు చేయబడి ఉంటాయి. చూడండి, ఒక అంశము ఇంకొక దానిపై ఆధారపడుతూ ఒకదానితో ఒకటి కోరిలేటెడ్గా ఉంటుంది అన్నమాట. అయితే కోరిలేటెడ్గా ఉంటూ ఖచ్చితమైన అమరిక ఉండాలి. ఆ ఖచ్చితమైన అమరిక అంటేనే చాలు మనకి అక్కడ క్రమశిక్షణ విలువ. నెక్స్ట్ వన్, గణితాధ్యయనం ద్వారా విద్యార్థుల్లో అభివృద్ధి చెందేటటువంటి నైపుణ్యాలు ఏమిటి? గణితం నేర్చుకోవడం ద్వారా విద్యార్థుల్లో అభివృద్ధి చెందే నైపుణ్యాలు ఏంటంటే తార్కికత్వం వస్తుందండి. తార్కికత్వము, వేగము, ఖచ్చితత్వం వచ్చాయంటే వాళ్ళు గణితం బాగా చేయగలుగుతారు. గణితం బాగా చేయగలిగిన వీళ్ళకి ఇవి వస్తాయన్నమాట. ఓకేనండి, వాళ్ళలో ఆ రకమైన నైపుణ్యాలు అనేవి వస్తాయి. నెక్స్ట్, గణితం గూర్చిన వాస్తవాంశం కానిది ఏది? గణితం గూర్చిన వాస్తవాంశం కానిది ఏది అంటే పైవన్నీ కూడా వాస్తవాంశాలు కాదంట. గణితము సృజనాత్మకతకు మొదటి మెట్టు. సృజనాత్మకతకి మొదటి మెట్టు అయితే కాదండి గణితము. నెక్స్ట్, గణితంలో బట్టీకి అతి తక్కువ ప్రాధాన్యత ఇవ్వబడుతుంది. అయితే కాదు, గణితం అనేది బట్టి. మనం ఫస్ట్ టేబుల్స్ నేర్పిస్తారు. టేబుల్స్ ఎందుకు నేర్పిస్తారు? అమూర్తం కాబట్టి దాన్ని బట్టి కంఠస్థ పెడతాం. కానీ అమూర్తమైనది కాబట్టి మనం కంఠస్థ పెడతాం. బట్టీకి ప్రాధాన్యత ఎక్కువ, అక్కడ అతి తక్కువ ప్రాధాన్యత అయితే కాదు. విభిన్న పద్ధతుల్లో సమస్యను సాధించే అవకాశం గణితానికి మాత్రమే ఉంటుంది. ఈ పైవేవి కూడా గణితం గుర్చిన వాస్తవాంశాలు అయితే కాదండి. ఓకేనండి, విభిన్న పద్ధతులు సాధించవచ్చు, కానీ సరైన ఆన్సరు రావచ్చు, రాకపోవచ్చు. నెక్స్ట్ వన్, గణితాధ్యయనం ద్వారా పెరిగే విలువలు ఏమిటి? గణితాధ్యయనం ద్వారా పెరిగే విలువలు ఏంటంటే చూడండి, నైతిక విలువ వస్తుంది, ఆత్మవిశ్వాసం వస్తుంది, సున్నితత్వం వస్తుంది, సునిశ్చితత్వం అంటే కొంచెం నిగూఢంగా అంటే కొంచెం డెప్త్గా చూడడం అనమాట. సునిశ్చితత్వం వస్తుంది, నిరాడంబరత వస్తుంది, నిజాయితీ వస్తుంది, సరళత కూడా వస్తుంది, విచక్షణ జ్ఞానం వస్తుంది, సృజనాత్మకత వస్తుంది. సో గణితాధ్యయనం ద్వారా పెరిగే విలువలు అంటే ABC 3 కూడా పెరుగుతాయి. కానీ గణితం అంటే భయపడే స్వభావం వస్తుందంటే గణితం అంటే భయపడే స్వభావం రాదండి, కొంచెం యాక్టివ్నెస్ వస్తుంది అన్నమాట. నెక్స్ట్, గణితంలో చిత్ర విచిత్రాలు, తమాషాలు, సంఖ్యా నమూనాలు, చిక్కు ప్రశ్నలు, పజిల్స్, సూడోకో, మాయా చదరాలు, మెదడుకు మేత, ఇలాంటి అంశాలన్నింటి ద్వారా పెరిగే విలువ ఏమిటి? అవి దేనికి పెడతారండి? వినోదం కోసం. సో వినోదపు విలువ. నెక్స్ట్ వన్, వినోదపు విలువ యొక్క గణిత ఉద్దేశం ఏమిటి? వినోదపు విలువ ఎందుకంటే అవి గణితం పట్ల విద్యార్థుల్లో ఆసక్తిని కలిగించడం కోసమే.
నెక్స్ట్ వన్, జ్యామితి బలీయమైనది, కళతో కలిస్తే దానికి ఎదురు లేదు. జ్యామితి బలీయమైనది, కళతో కలిస్తే దానికి ఎదురు లేదు అని చెప్పింది ఎవరండి? యూరిపిడస్. నెక్స్ట్, ఎచట లయ కలదు, అచట సంఖ్య కలదు, అందుకే గణితానికి కళాత్మక విలువ ఉన్నదని చెప్పింది ఎవరండి? పైథాగరస్. నెక్స్ట్ బిట్, ఏపీఎస్సిఎఫ్ 2011 ప్రకారం గణిత లక్ష్యాలు ఏంటండి? విద్యార్థులు గణితపరంగా చింతన చేయగలగాలి, అంటే వాళ్ళు కొంచెం డెప్త్గా ఆలోచించగలగాలి. విద్యార్థులు తాము ఊహించిన విషయాల నుండి తార్కిక నిర్ణయం వరకు కూడా అన్వేషణ కొనసాగించాలి. ఏదో ఒకటి ఊహించేస్తారు, ఇది ఆన్సర్ అయ్యి ఉండొచ్చు లేదా ఈ ప్రాసెస్లో చేయొచ్చు అని. కానీ తార్కిక నిర్ణయము అంటే రియల్గా జరిగేటటువంటి కరెక్ట్, ఎస్ దీని ద్వారా మాత్రమే చేయగలం, లేదా ఇది మాత్రమే కరెక్ట్ ఆన్సర్, ఇలా ఊహించిన దాని నుంచి కరెక్ట్ ఆన్సర్ గెస్ చేసేంత వరకు మధ్యలో ఏం జరగాలంటే అన్వేషణ కొనసాగాలి. నెక్స్ట్, విద్యార్థులు అమూర్త భావనలను అర్థం చేసుకొని వాటిని సమర్థవంతంగా వాడగలగాలి. అమూర్త భావనలు ఏమిటంటే అక్కడ ఒక చతురస్రం, అదొక అమూర్త భావన. మ్యాథ్స్ అంటేనే టోటల్ అమూర్త భావనలు. ఈ భావనలన్నింటిని అర్థం చేసుకోవడం, వాటిని సమర్థవంతంగా వాడగలగడం, అదే గణితం. సో పైవన్నీ కూడా గణిత లక్ష్యాలు అవుతాయి. ఇవి ఎవరు చెప్పారంటే ఏపీఎస్సిఎఫ్ 2011 వాళ్ళు చెప్పారనమాట. నెక్స్ట్ వన్, క్రింది వానిలో ప్రాథమిక స్థాయిలో గణిత బోధన లక్ష్యాలు కానిది ఏది? ప్రాథమిక స్థాయిలో గణిత బోధన లక్ష్యాలు కానిది ఏది అంటే అంతరాల భావనలు, జ్యామితీయ పదజాలంతో రేఖాగణిత సమస్యలను సాధించడం, గణిత భావనలు, ప్రాథమిక ప్రక్రియలు కలిగినటువంటి పద సమస్యలను రాయగలగడం, గణిత సమస్యలను అవసరమైన వేగంతో సాధించగలిగే సామర్థ్యంతో పాటు సాధనలో క్రమత, ఖచ్చితత్వం, క్లుప్తత లాంటి అలవాట్లు అభివృద్ధి చేయడం. సో ఇవన్నీ కూడా బోధన లక్ష్యాలేనండి, 3 కూడా. కానీ ఇక్కడ లాస్ట్కి వచ్చేసరికి విద్యార్థులు గణితంలో తార్కికతను గ్రహింపజేయటం, విద్యార్థులు గ్రహింపచేయటం అనేది బోధన లక్ష్యం అయితే కాదండి. తార్కికత ఎప్పుడు వస్తుందంటే కొంచెం ఆ పాఠం పూర్తయిన తర్వాత అలాగా. బోధన లక్ష్యం అనేది పాఠం మధ్యలో జరిగేది. ఇవన్నీ కూడా పాఠం మధ్యలో జరుగుతుంటాయి. కానీ గణితంలో తార్కికత రావడం అనేది బోధన లక్ష్యం అయితే కాదు, అది బోధన గమ్యము. నెక్స్ట్ వన్, సో ఇక్కడ బోధన లక్ష్యం కాదండి ఇది. నెక్స్ట్ వన్, ప్రాథమిక స్థాయిలో అయితే అది రాదు. విద్యార్థులు అభ్యసనం జరిగింది అనడానికి సాక్ష్యాలు ఏమిటి? వాళ్ళ యొక్క ప్రవర్తనలో పరివర్తనలు కలగడం. ప్రవర్తనలో పరివర్తనలు వచ్చాయి అంటే, ప్రవర్తనలో మార్పులు వస్తున్నాయి అంటే అక్కడ అభ్యసనం అనేది జరిగింది అని అర్థం. ప్రవర్తనలో పరివర్తనలనే అభ్యసన అని చెప్పింది ఎవరండి? స్కిన్నర్. ప్రవర్తనలో వచ్చేటటువంటి పరివర్తనలనే అభ్యసన అని చెప్పింది ఎవరంటే స్కిన్నర్. స్పష్టీకరణలను గూర్చిన వాస్తవ అంశం కానిది ఏది? స్పష్టీకరణలు గూర్చిన వాస్తవ అంశం కానిది ఏది అంటే ఇక్కడ చూడండి, డి మాత్రమే కాదు, సో మిగతావన్నీ అవుతాయి. ఒక విద్యార్థి యొక్క ప్రవర్తనలో వచ్చేటటువంటి పరివర్తనలను ఏమంటారంటే స్పష్టీకరణలని అంటారు. ఇక్కడ మనకు ఆన్సర్ ఇక్కడ కూడా మనకి స్పష్టీకరణను ఇవ్వచ్చు. విద్యార్థుల అభ్యసనం జరిగింది అనడానికి సాక్ష్యాలు ఏవంటే ప్రవర్తనలో పరివర్తనలు లేదా స్పష్టీకరణలను కూడా అనొచ్చు వాటిని. నెక్స్ట్ వన్, స్పష్టీకరణలను కూర్చున్న వాస్తవాంశం కాదు ఏదంటే ఇది. సో పరివర్తనలు కూడా అవుతాయి. నెక్స్ట్ వన్, స్పష్టీకరణలు అవుతాయి. నెక్స్ట్ ఇవి లక్ష్యాల పరిధిని సూచిస్తాయి. స్పష్టీకరణలు అనేవి ఒక్కొక్క స్పష్టీకరణ సాధించడం ద్వారా అవగాహన అనేది ఒక స్పష్టీకరణ, వినియోగం అనేది ఒక స్పష్టీకరణ, ఇలాంటివి కొన్ని స్పష్టీకరణలు సాధించడం ద్వారా అలా లక్ష్యాలు అనేవి చేరుకుంటారనమాట. నెక్స్ట్, బోధన అభ్యసన అనుభవాలను ఏర్పరచడానికి సహకరిస్తాయి. బోధన అభ్యసన అనుభవాలు అనేవి ఏర్పరచడానికి కూడా స్పష్టీకరణలు సహకరిస్తాయి. అయితే ఇవి దీర్ఘకాలిక లక్ష్యాలు అన్నారు. దీర్ఘకాలిక లక్ష్యాలు అయితే కాదండి, స్వల్పకాలిక లక్ష్యాలు. విద్యార్థి ఏదైనా క్వశ్చన్కి ఆన్సర్ చెప్పగలిగాడంటే అది స్పష్టీకరణ అవుతుంది. అది దీర్ఘకాలిక, ఒక ఉద్యోగం సంపాదించినంత దీర్ఘకాలిక లక్ష్యం అయితే కాదు కదా. సో ఇక్కడ మనకి వాస్తవాంశం కానిది ఏదేనంటే 4th వన్ అవుతుంది. నెక్స్ట్ వన్, ప్రాథమిక స్థాయిలో పిల్లలు గణితంలో నేర్చుకునేటటువంటి అంశాలు. ప్రాథమిక స్థాయిలో పిల్లలు ఏం నేర్చుకుంటారంటే గణిత భావనలు నేర్చుకుంటారు, నిర్వచనాలు నేర్చుకుంటారు, సూత్రాలు కూడా నేర్చుకుంటారు. గణిత భావనలకు చెందినటువంటి భాషా పదాలు, పారిభాషిక పదాలు కూడా నేర్చుకుంటారు.
గణిత ప్రక్రియలు నేర్చుకుంటారు, గుర్తులు నేర్చుకుంటారు. పైవన్నీ కూడా నేర్చుకుంటారనమాట. గణితానికి చెందిన ప్రక్రియను చేయడానికి ఉపయోగించే విభిన్న పద్ధతులను ఏమంటారు? గణిత ప్రక్రియలు. గణిత ప్రక్రియలు అని అంటారు. నెక్స్ట్ వన్, 1, 2 తరగతుల్లో ఉన్న గణిత ప్రక్రియలు ఏమిటి? ఏమిటి అంటే ఆరోహణ, అవరోహణ అనేటటువంటి ప్రక్రియలు, విస్తరణ, సంక్షిప్త రూపాలు, రెండంకెల సంఖ్యల కూడికలు మరియు గుణకారాలు. ఇవన్నీ కూడా 1, 2 తరగతుల్లో ఉంటాయి. నెక్స్ట్ వన్, 3, 4 తరగతుల్లో ఉన్నటువంటి గణిత ప్రక్రియలు ఏమిటి? సంకలన, వ్యవకలన, గుణకార, భాగాహార ప్రక్రియలు ఉంటాయి. ఆరోహణ, అవరోహణ ప్రక్రియలు ఉంటాయి. కొలతలకు సంబంధించిన నిత్య జీవిత సమస్యల సాధన, సౌష్ఠవాకారాలు అమర్చడం కూడా ఉంటుంది. సో ఇవన్నీ కూడా గణిత ప్రక్రియలు అన్నమాట. నెక్స్ట్ వన్ చూసుకున్నట్లయితే పిల్లల్లో గణితం అంటే భయాన్ని పోగొట్టడం, బహువిధాల పద్ధతులు, విధానాల వైపు ఆలోచన దృక్పథాన్ని పెంచడానికి, జ్ఞాన నిర్మాణం జరగడానికి ఏమి తోడ్పడతాయి అంటే గణిత ప్రక్రియలే తోడ్పడతాయి. గణిత ప్రక్రియల ద్వారా వాళ్ళకి భయం పోతుంది, భయం పోగొట్టవచ్చు. అలాగ వాళ్ళని ఆ బహువిధాల పద్ధతులు, విధానాల వైపు వాళ్ళకి అలాగా ఆలోచన మళ్లించడానికి ఉపయోగపడుతుంది అన్నమాట గణిత ప్రక్రియలు అనేవి. నెక్స్ట్, గణిత ప్రక్రియకు సమరూపాలు ఏమిటి? గణిత ప్రక్రియకు సమరూపాలు గణిత విద్యా ప్రమాణాలు. గణిత విద్యా ప్రమాణాలే సమరూపాలు. నెక్స్ట్, క్రింది వానిలో గణిత విద్యా ప్రమాణాలు ఏమిటి? గణిత సమస్యల సాధన, ప్రాతినిధ్యపరచడం, అనుసంధానించడం, వ్యక్తపరచడం, కారణాలు మరియు ఉపపత్తి. ఇవి ఒక సోపానాలండి ఈ విద్యా ప్రమాణాలు. గణిత సమస్యల సాధన, ప్రాతినిధ్యపరచడం, అనుసంధానించడం, వ్యక్తపరచడం, కారణాలు మరియు విపపత్తి. ఇవన్నీ కూడా గణితం యొక్క విద్యా ప్రమాణాలు. మనకి టెక్స్ట్ బుక్లో ఉపాధ్యాయ సూచనలు, ఇక్కడ ఉపాధ్యాయ సూచనలు, విద్యార్థి సూచనల తర్వాత మనకి ముందు మాట అనేది ఇస్తారండి. ఆ ముందు మాట దగ్గర మనకి ఇక్కడ గణిత విద్యా ప్రమాణాలు అనేసి ఉంటాయి. ఎక్కడ కంటెంట్ టెక్స్ట్ బుక్లోను 3, 4, 5, 6, 7 అలా టెక్స్ట్ బుక్స్ ఉంటాయి కదండి. క్లాస్ టెక్స్ట్ బుక్స్లోను మనకి ముందు మాటలో ఉంటుంది అన్నమాట ఇవి. నెక్స్ట్, గణితాంశాలను సంక్షిప్తంగాను స్పష్టత ఏర్పరచుటకు సహాయపడేవి ఏమిటి? గణితాంశాలను సంక్షిప్తంగాను మరియు స్పష్టత ఏర్పరచుటకు సహాయపడేవి ఏమిటంటే గణిత సంజ్ఞలు మరియు గణిత గుర్తులు. 1, 2 తరగతులలో ఉన్న గణిత గుర్తులు ఏమిటి? చూడండి, ఈ పైవన్నీ కూడా గణిత గుర్తులు ఉంటాయి. గ్రేటర్ దెన్, లెస్ దెన్, ఈక్వల్స్ టు, ప్లస్ మైనస్, ఇంటూ, డివైడెడ్ బై అండ్ రూపీకి సింబల్. ఇవన్నీ కూడా 1, 2 తరగతుల్లో ఉండేటటువంటి గణిత గుర్తులు. 3, 4, 5 తరగతుల్లోని గణిత సంజ్ఞలను గుర్తించము. మీరు ఒకసారి టెక్స్ట్ బుక్లోని ముందు మాటను ఒకసారి చదవండి. ఈ బిట్లు అనేవి మీకు కొంచెం క్లియర్గా కనిపిస్తాయి అందులో. 3, 4, 5 తరగతుల్లోని గణిత సంజ్ఞను గుర్తించము. చూడండి, ఇవన్నీ కూడా ఉంటాయంట. ఏఎం, పిఎం, క్లాక్ దగ్గర 0 నేర్పించడం, అలాగే గీతలు రోమన్ అంకెల దగ్గర నేర్పించడం, ఇవన్నీ కూడా సంజ్ఞలు ఉంటాయి. వీటన్నిటిని గణిత ప్రక్రియలని అంటారు. నెక్స్ట్ వన్, ఎన్సిఎఫ్ 2005 ప్రకారం గణిత విద్య యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటి? పిల్లల్లో గణితీకరణ సామర్థ్యాలను అభివృద్ధిపరచడం. గణిత విద్య యొక్క ముఖ్య ఉద్దేశం పిల్లల్లో ఆలోచన ప్రక్రియలను గణితీకరించడం. చూడండి, గణితీకరణ సామర్థ్యాలను అభివృద్ధిపరచడం మరియు పిల్లల్లో ఆలోచన ప్రక్రియలను గణితీకరించడం. ఈ రెండూ కూడా ఎన్సిఎఫ్ 2005 అనేది చెప్పిందంట. పిల్లల్లో గణితం పట్ల ఆసక్తిని కలిగించడం అనేది మాత్రం చెప్పలేదు. అంటే చెప్పకపోవడం కాదు, గణితం యొక్క ముఖ్య ఉద్దేశాలు ఆ రెండు అవుతాయి, కానీ ఇక్కడ ఇది ఉద్దేశం అయితే కాదు. గణితం పట్ల పిల్లల్ని ఆసక్తి కలిగించాలి అనేటటువంటిది మాత్రం ఎన్సిఎఫ్ 2005 యొక్క ఉద్దేశం అయితే కాదు. ముందు నేర్పించమంటుంది, అభివృద్ధి పరచండి సామర్థ్యాన్ని, వాళ్ళ ఆలోచన విధానాన్ని కూడా మార్చమండి అంటుంది తప్పితే ఆసక్తిని కలిగించండి అన్నంత ఇటుగా చెప్పలేదన్నమాట. గణిత అభ్యసన క్రింది విధంగా జరగాలి. ఎలా జరగాలంటే గణితానికి చెందిన సాధనలు, మెలకువలు ఉపయోగించి ఆలోచించే విధంగా చేయాలి. వాళ్ళు నిజ జీవితంలో ఉపయోగపరుచుకునేలాగా వాటి సాధనలు, మెలకువలు నేర్చుకొని వాటి గురించి ఆలోచించే విధంగా తయారు చేయాలి. ఇక్కడ చూడండి, గణిత నైపుణ్యాలు పెంచే విధంగా, నైపుణ్యాలు పెంచేందుగా కాదు, గణిత ప్రక్రియలు వినియోగించుకునేలా. సో క్రింది విధంగా జరగాలంటే ఫస్ట్ మాత్రం ఆన్సర్. నెక్స్ట్ వన్, క్రింది వానిలో గణిత సాధనలు, మెలకువలకు చెందినటువంటి అంశాలు ఏమిటి? గణిత సాధనలు, మెలకువలకు చెందిన అంశాలు ఏంటంటే చిత్రాలు గీయడం, చరరాశుల ఎంపిక, సమీకరణాల కూర్పు,
తార్కిక నిర్ధారణకు రావడం. పైవన్నీ కూడా ఆన్సర్స్ అవుతాయి. నెక్స్ట్ వన్, గణిత ఉద్దేశాలు ముఖ్యంగా ఈ విధంగా వర్గీకరించబడ్డాయి. సంకుచిత ఉద్దేశం మరియు ఉన్నత ఉద్దేశం 2 రకాలుగా వర్గీకరించబడ్డాయి. నెక్స్ట్, గణితం యొక్క సంకుచిత ఉద్దేశానికి చెందిన అంశాలు ఏంటంటే అంకగణిత ప్రక్రియలు చేసే సామర్థ్యము, గణిత సామర్థ్యము, శాతాలు, వైశాల్యాలు, ఘనపరిమాణము, బహుపదులు, కారణాంక విభజన ఇవన్నీ కూడా సంకుచిత ఉద్దేశానికి సంబంధించినవి. అర్థమైందండి? సంకుచిత ఉద్దేశానికి సంబంధించినవి. అయితే నెక్స్ట్ వన్, క్రింది వానిలో గణిత సంకుచిత మరియు ఉన్నత ఉద్దేశానికి సంబంధించిన సత్య అంశాలు ఏమిటి? చూడండి, తక్షణ జీవిత అవసరానికి గణితం ఉపయోగించుకునే నైపుణ్యాలని, అంటే తక్షణం ఇప్పుడు మనకి ఏ జీవితంలో అవసరం అవి తక్షణం ఆ క్షణంలో ఉపయోగించుకునేవన్నీ కూడా సంకుచిత ఉద్దేశాలు అవుతాయి. అలాగే గణిత అమూర్త భావనల అవగాహన చేసుకొని మారుతున్న సాంకేతిక ప్రపంచంలో సవాళ్ళను ఎదుర్కోవడానికి, అంటే కొంచెం బ్రాడ్ మీనింగ్ అనమాట. సంకుచిత అంటే తక్కువ అప్పటికప్పుడు ఉపయోగించుకునేవి, ఉన్నత అంటే రేపటి ప్రపంచానికి, అంటే రేపటి గురించి అనమాట, రాబోయే భవిష్యత్తు కాలం కోసం ఉపయోగించేవి ఉన్నత ఉద్దేశాలకు సంబంధించినవి అనమాట. సో పై రెండు కూడా దీనికి ఆన్సర్స్ అవుతాయి. నెక్స్ట్ వన్, పిల్లల్లో గణితీకరణ సామర్థ్యాన్ని సాధించుటకు ఉపయోగపడేవి ఏమిటి? గణితీకరణ సామర్థ్యాన్ని సాధించుటకు ఉపయోగపడేవి ఏమిటంటే పై 3 కూడా ఆన్సర్సే. సమస్య సాధనలో దృఢ వైఖరి పెంచుట ద్వారా, సరైన గణిత సాధనాలు ఎంపిక చేసుకునేటట్లు తయారు చేయడం ద్వారా, గణిత సాధనాలు సరైన రీతిలో అన్వయింపజేసేలా తర్ఫీదు ఇవ్వడం ద్వారా, ఈ 3 కూడా గణితీకరణ సామర్థ్యాన్ని సాధించుట కొరకు ఉపయోగపడతాయి అన్నమాట. నెక్స్ట్ వన్, గణితము పట్ల పిల్లల్లో ఆసక్తిని కల్పించేటటువంటి పరిస్థితులు ఎంపిక చేయము. చూడండి, వీటిలో ఏవైతే గణితం పట్ల పిల్లల్లో ఆసక్తిని కలిగిస్తాయి అని అంటే, చూడండి, అంకగణిత, బీజగణిత, రేఖాగణిత సమస్యలు సాంఘిక విజ్ఞాన శాస్త్రాలతో ముడిపడి సాధించేలా ఉండాలంట. గణిత మెలకువలు ఎప్పుడు ఎలా ఉపయోగించాలో అవగాహన చేయాలి. పాఠశాల జీవితం వైవిధ్యపూరిత సమస్యలు ఎదుర్కొనేలా చేయడం. ఈ 3 కూడా చేసినట్లయితే పిల్లల్లో ఆసక్తిని కలిగించేటటువంటి పరిస్థితులు అనేవి ఏర్పడతాయి అన్నమాట గణితం పట్ల. నెక్స్ట్ వన్, క్రింది వానిలో గణిత ప్రక్రియలు ఏమిటి? సమస్య సాధన, అన్వేషణ దృక్పథం, అంచనా వేయడం, క్రమాలను ఉపయోగించడం. ఈ 4 కూడా పైవన్నీ కూడా అవుతాయి అన్నమాట గణిత ప్రక్రియల కిందన. నెక్స్ట్, గణితం అనగా విద్యార్థుల్లో నీవు కలిగించేటటువంటి భావన ఏమిటి? గణితం అంటే విద్యార్థుల్లో సమస్య పరిష్కారం కలిగిస్తారనమాట. సమస్య పరిష్కారము. నెక్స్ట్ వన్, గణితాధ్యయనం ద్వారా విద్యార్థుల్లో వృద్ధి అయ్యేవి ఏమిటి? గణితాధ్యయనం ద్వారా విద్యార్థుల్లో ఏం పెరుగుతాయి అంటే ఆత్మవిశ్వాసం, సునిశ్చితత్వం పెరుగుతుంది, నిరాడంబరత, సరళత పెరుగుతుంది, విచక్షణ జ్ఞానం కూడా పెరుగుతుంది. మనకి ఇవి మెథడాలజీ బుక్లో డైరెక్ట్గా ఇచ్చినటువంటి వర్డ్స్ అండి ఇవి. పిల్లల్లో సమగ్ర వికాసం కలిగించాలంటే ఉపాధ్యాయుడు తెలుసుకోవలసినటువంటి అంశాలు ఏమిటి? సమగ్ర వికాసం కలిగించేయాలి పిల్లల్లో. అంటే ఉపాధ్యాయుడు ఏం తెలుసుకోవాలంటే పిల్లల స్వభావం తెలియాలి, వాళ్ళ యొక్క అంతర్గత శక్తులు ఏంటి, వాళ్ళంటే ఏం సాధించగలరు, వాళ్ళ కెపాసిటీ ఏంటనేది తెలియాలి. పిల్లలు గణితాన్ని అభ్యసించే విధానం తెలియాలి, ఏ ప్రాసెస్లో వాళ్ళకి అర్థమవుతుంది అనేది తెలియాలి. ఇవన్నీ ఉపాధ్యాయుడు తెలుసుకున్నప్పుడే పిల్లలకి సమగ్ర వికాసం కలిగించగలడు. పిల్లల్లో ఉండే సహజ లక్షణాలు ఏమిటి? కొత్త విషయాన్ని తెలుసుకోవడానికి ఆసక్తి ఉంటుంది వాళ్ళకి, విషయాన్ని అర్థం చేసుకోవడం, చేసి చూడాలని అనుకోవడం, స్వేచ్ఛను కోరుకోవడం. చేసి చూడాలని అనుకుంటారు, అలాగే స్వేచ్ఛను కోరుకుంటారు. ఇవన్నీ కూడా పిల్లల్లో ఉండే సహజ లక్షణాలు. విద్యార్థుల్లో ఈ లక్షణాలు ఉంటాయని ఉపాధ్యాయుడు గ్రహించాలి. ప్రశ్నించడం ఉంటుంది, తార్కికంగా ఆలోచించడం ఉంటుంది. ఈ 2 కూడా ఉంటాయని తెలుసుకోవాలన్నమాట ఉపాధ్యాయుడు. నెక్స్ట్, వాళ్ళకి తార్కికంగా ఆలోచించడం తెలుసు అనే విషయం ఉపాధ్యాయుడికి తెలియాలన్నమాట. ప్రశ్నిస్తారనే ఆలోచన ఉండాలి, వాళ్ళు తార్కికంగా ఆలోచిస్తారనే ఆలోచన కూడా ఉండాలి. క్రింది వానిలో ప్రాథమిక స్థాయి విద్యార్థులను గురించి వాస్తవ అంశం కాని అంశం ఏది? ప్రాథమిక స్థాయి విద్యార్థులకి గురించిన వాస్తవాంశం కానిది. ఇక్కడ డి అయితే కాదంట. ఫస్ట్ 3 కూడా ప్రాథమిక స్థాయి విద్యార్థులకి సంబంధించినవి.
ప్రయోగ ఫలితాలు చెప్పగలిగే సామర్థ్యం వాళ్ళకు ఉంటుందంట. వర్గీకరించే సామర్థ్యం కూడా ఉంటుంది. మ్యాపింగ్ సామర్థ్యం కూడా ఉంటుంది. ఈ 3 సామర్థ్యాలు ఉంటాయి ప్రాథమిక స్థాయి విద్యార్థులకి. కానీ ఏముండదంటే అర్ధరహిత జ్ఞాపక శక్తి అనేది మాత్రం వాళ్ళలో ఉండదు. ఓకేనండి. నెక్స్ట్ వన్, క్రింది వానిలో పిల్లల్లో అంతర్గత సామర్థ్యాలు కాని అంశాన్ని గుర్తించుము. అంతర్గత సామర్థ్యం కానిది ఇక్కడ పరిశీలన, పునశ్చరణ, ప్రశ్నించుట, ఈ 3 కూడా వాళ్ళ యొక్క అంతర్గత శక్తులే. తార్కిక ఆలోచన ఉంటుంది, ఊహించడం ఉంటుంది, సృజనాత్మకత కూడా ఉంటుంది. అర్ధరహితమైన అభ్యసన ఉండదు. వాటిపైన వాళ్ళకి జ్ఞాపశక్తి కూడా పిల్లల్లో ఎక్కువగా ఉండదు. నెక్స్ట్ వన్, పోల్చడము, భేదాలు తెలపడం, సంబంధిత వస్తువులు జతపరచడం, అంచనా వేయడం, విశ్లేషణ, ఇవన్నీ కూడా ABD ఉంటాయి తప్పితే C అనేది ఉండదు. అర్ధరహిత అభ్యసన మరియు జ్ఞాపకశక్తి అనేది వాళ్ళలో ఉండదు. నెక్స్ట్, అర్థవంతమైన అభ్యసన అనేది వాళ్ళకి మాత్రమే అర్థమవుతుంది. అర్ధరహితంగా ఉన్నది వాళ్ళు అర్థం చేసుకోలేరు. విద్యార్థుల అభ్యసన వాతావరణంలో వారిలోని అంతర్గత సామర్థ్యాలను గుర్చిన వాస్తవ అంశం ఏమిటి? చూడండి, అంతర్గత సామర్థ్యాలకు సంబంధించింది అనమాట. అంతర్గత సామర్థ్యాలు అంటే ఫస్ట్ ఈ 4 కూడా ఆన్సర్స్ అవుతాయి. ఫస్ట్ చూసుకుంటే అంతర్గత శక్తులను పిల్లలందరూ పుట్టుకతోనే కలిగి ఉంటారు. అనుభవాలను పొందడం ద్వారా అంతర్గత సామర్థ్యాలను వినియోగించుకుంటారు. అంతర్గత సామర్థ్యాలను ఎంత బాగా వినియోగించుకుంటే అంత బాగా అభ్యసన అనేది వాళ్ళలో జరుగుతుంది. అంతర్గత సామర్థ్యాలకు అవసరం కలిగినప్పుడు, ఆసక్తి కలిగినప్పుడు వినియోగించబడతాయి. ఇదే ఆన్సర్ అవుతుంది. 4 కూడా ఆన్సర్సే. నెక్స్ట్ వన్, విద్యార్థులందరిలో అంతర్గత సామర్థ్యాలు ఉన్నప్పటికీ విద్యార్థికి భిన్న అభ్యసన వాతావరణం ఉపాధ్యాయుడు కల్పించాలి. ఎందుకు అలా కల్పించాలి అంటే విద్యార్థుల్లో అంతర్గత సామర్థ్యాలు ఉన్నప్పటికీ వాళ్ళలో వైయక్తిక భేదాలు అనేవి ఉంటాయి. మనకి ఇవి సైకాలజీలో వస్తాయి. అంటే వాళ్ళ యొక్క ఒక్కొక్కరి యొక్క టాలెంట్స్ ఒక్కొక్కలాగా ఉంటాయని అర్థం. విద్యార్థులు ప్రజ్ఞా స్థాయి అనేది కూడా వేరువేరుగా ఉంటుంది. వాళ్ళ యొక్క తెలివైన వాళ్ళు, తెలివి తక్కువ వాళ్ళని చెప్పేసి ప్రజ్ఞ స్థాయి కూడా వాళ్ళలో, ప్రతిభావంతులు ఇలా డిఫరెన్స్ ఉంటుంది కదండి. ప్రజ్ఞ స్థాయి కూడా వాళ్ళలో డిఫరెంట్గా ఉంటుంది. కాబట్టి ఉపాధ్యాయుడు వాళ్ళకి భిన్న అభ్యసన వాతావరణం అనేది కల్పించాలి. సాధారణంగా పిల్లల్లో కనబడేటటువంటి వైయక్తిక భేదాలు ఏమిటి? ఎలాంటి వైయక్తిక భేదాలు కనిపిస్తాయంటే వయసు, శారీరక లక్షణాలు, సాధారణ మానసిక సామర్థ్యాలు, నిర్దిష్ట సామర్థ్యాలు మరియు ఉద్వేగ స్థిరత్వం, ఇవన్నీ కూడా పిల్లల్లో కనిపించేటటువంటి వైయక్తిక భేదాలన్నమాట. నెక్స్ట్ వన్, క్రింది వానిలో విద్యార్థులలో వైయక్తిక భేదాలకు కారణం ఏమిటి? వైయక్తిక భేదాలకు కారణం ఏంటంటే అనువంశికత, సాంఘిక ఆర్థిక స్థాయి, గృహ వాతావరణము మరియు లింగము, నెక్స్ట్ గత అనుభవాలు మరియు జాతి, నెక్స్ట్ పోషకాహారము, సమవయస్కుల సమూహం, ఇవన్నీ కూడా వాళ్ళలో డిఫరెన్సెస్ ఉండడానికి, విద్యార్థుల్లో డిఫరెన్సెస్ అనేది ఉండడానికి, వాళ్ళ ఆలోచనలో డిఫరెన్స్ ఉండడానికి, వాళ్ళ తెలివితేటల్లో డిఫరెన్స్ ఉండడానికి ఇవన్నీ కూడా కారణాలే. డి అనేది ఆన్సర్ అవుతుంది. తరగతి గదిలో సర్వసాధారణంగా కనిపించేటటువంటి విద్యార్థులు ఎవరు? అన్ని రకాల విద్యార్థులు ఉంటారు. ప్రతిభావంతులు ఉంటారు, సగటు ప్రజ్ఞావంతులు ఉంటారు, వెనుకబడిన వారు ఉంటారు, మందాభ్యాసకులు కూడా ఉంటారు. సో పై అందరూ కూడా ఉంటారనమాట. విద్యార్థులు ఏదైనా ఒక తరగతిలోనో గణితాన్ని నేర్చుకున్నప్పుడు ఏదైనా ఒక స్థాయిలో విద్యార్థికి తెలిసి ఉండవలసినటువంటి సామర్థ్యాలు ఏమిటి? ఒక స్థాయిలో విద్యార్థికి ఏదైనా ఒక స్థాయిలో విద్యార్థికి ఏం తెలియాలంటే విద్యా ప్రమాణాలు అనేవి తెలియాలి. మినిమం విద్యా ప్రమాణాలు అనేవి వాళ్ళకి తెలియాలన్నమాట. బోధనాభ్యసన ప్రక్రియలకు గమ్యాలను నిర్దేశించేవి ఏమిటి? బోధనాభ్యసన ప్రక్రియలకు గమ్యాలను నిర్దేశించేవి ఏమిటంటే విద్యా ప్రమాణాలు. చూడండి, విద్యా ప్రమాణాల ద్వారానే గమ్యాలు అనేవి సాధించబడతాయి అన్నమాట. నెక్స్ట్, బోధనాభ్యసన ప్రక్రియలు సాధించగలగాలి అంటే ఏవి సాధించాలి అంటే విద్యా ప్రమాణాలు అనేవి సాధించిన తర్వాతే బోధనాభ్యసన ప్రక్రియలు అనేవి వాళ్ళు సాధించగలుగుతారన్నమాట. గణిత విద్యా ప్రమాణాలు ఏమిటి? గణిత విద్యా ప్రమాణాలు ఏంటంటే ఆల్రెడీ మనం చెప్పుకున్నాం కదండి, ముందు మాటలో కూడా ఉంటాయని చెప్పాను మీకు. సమస్య సాధన, కారణాలు చెప్పడం, నిరూపణలు చేయడం, వ్యక్తపరచడం, అనుసంధానం, ప్రాతినిధ్యపరచడం, దృశ్యీకరణ. సమస్య సాధన, కారణాలు చెప్పడం, నిరూపణలు చేయడం, వ్యక్తపరచడం, అనుసంధానం, ప్రాతినిధ్యపరచడం, దృశ్యీకరణ, ఇలా 3 విద్యా ప్రమాణాలుగా ఉంటాయన్నమాట. పైవన్నీ కూడా ఆన్సర్ అవుతుంది. సమస్య సాధన అనే విద్యా ప్రమాణానికి సంబంధించిన అంశాలు ఏమిటి? సమస్య సాధన అనే విద్యా ప్రమాణానికి సంబంధించిన అంశాలు ఏంటంటే పద సమస్యలు, పట సమస్యలు, దత్తాంశ అవగాహన, విశ్లేషణ, పట్టికలు, గ్రాఫులు,
నెక్స్ట్ పద్ధతి ప్రకారం చేయి సమస్యలు, పజిల్స్ ఇవన్నీ కూడా సమస్య సాధనలో సమస్య సాధన అనే విద్యా ప్రమాణానికి సంబంధించినవి అనమాట. నెక్స్ట్ సమస్య సాధన అన్ని రకాలుగా మనం చేయవచ్చని. రాము పుస్తకాల షాపుకి వెళ్ళి ఒక పుస్తకాన్ని 25 రూపాయలకు, పెన్ను 10 రూపాయలకు కొన్నాడు. అయినా షాపు వానికి ఎంత చెల్లించాలి అనే పద సమస్య ఈ విద్యా ప్రమాణానికి చెందినది. ఏంటండి అది? సమస్య సాధన కదండి. అదే ఏదైనా ఎంత లాభం వచ్చింది, ఎంత నష్టం వచ్చిందని చెప్పాడు అనుకోండి, అది నిరూపణలు, కారణాలు తెలపడం, ఇలా డిఫరెన్సెస్ ఉంటుంది. వాడు ఆ సమస్యను ఎంత చెల్లించాలనగానే డైరెక్ట్గా ఆన్సర్ చెప్పాడు అనుకోండి, అది సమస్య సాధన అవుతుందన్నమాట. నెక్స్ట్ వన్, 5, 8, 9, 2 లతో ఏర్పడే 4 అంకెల పెద్ద సంఖ్య ఏది అని చెప్పారనుకోండి, అనే సమస్యను సాధించడానికి అనే సమస్య సాధన అనేది ఏ విద్యా ప్రమాణానికి చెందిందంటే, ఇక్కడ కారణాలు తెలపడం మరియు నిరూపణలు తెలపడం. కారణాలు తెలపడం, నిరూపణలు చేయడం అనేటటువంటి సమస్యకి చెందిందనమాట. చూడండి, ఇక్కడ 4 అంకెల పెద్ద సంఖ్య అన్నారు కదండి. పెద్దది అని డిఫరెంట్గా మన ఇక్కడ 2 రకాల ఆన్సర్లు వచ్చే అవకాశం ఉంది. 2 రకాలుగా సంఖ్యను ఏర్పాటు చేయవచ్చు. పెద్ద సంఖ్యను ఏర్పాటు చేయొచ్చు, చిన్న సంఖ్యను ఏర్పాటు చేయొచ్చు. వాళ్ళు ఒక సంఖ్యను ఏర్పాటు చేసిన తర్వాత ఇదే ఎందుకు ఏర్పాటు చేసేవని అనగానే వాళ్ళు కారణాలు చెప్తారనమాట. ఇలా 9 ఉంచి ఇలా పెద్ద నుండి చిన్నకి వేయంగానే అది పెద్ద సంఖ్య వచ్చిందని చెప్పేసి అలా కారణాలు తెలపడం, నిరూపణలు చేయడం చేస్తాడు కాబట్టి వాడు ఇది దానికి చెందిందనమాట. నెక్స్ట్ వన్, 35 - 12 = 23ను నిజ జీవిత సమస్యగా రాయండి అనేది ఈ విద్యా ప్రమాణానికి చెందినది. నిజ జీవిత సమస్యగా రాయడం అనేది వ్యక్తపరచడం. నిజ జీవిత సమస్యగా రాయడం అనేది వ్యక్తపరచడం. నెక్స్ట్ వన్, 10 లీటర్లు పట్టేటటువంటి బకెట్ నందు 1/2 లీటర్ గ్లాస్తో ఎన్నిసార్లు నీరు పోసినా అది నిండుతుంది అన్నారనుకోండి. అప్పుడు అది ఏమవుతుంది అంటే అది అనుసంధానం అవుతుంది. అనుసంధానం. నెక్స్ట్ వన్, 3/4ను పట రూపంలో చూపుము అనే సమస్య ఈ విద్యా ప్రమాణానికి చెందినది. ఏ విద్యా ప్రమాణం అంటే పట రూపంలో చెప్పడం అంటే అది ప్రాతినిధ్యపరచడం లేదా దృశ్యీకరణకు చెందుతుంది. పట రూపంలో చేయడం లేదా గళ్ళు పూరించడం లేదా గ్రాఫ్ ద్వారా చెప్పడం ఇవన్నీ కూడా ప్రాతినిధ్యపరచడం లేదా దృశ్యీకరణకు చెందుతాయి. దీర్ఘకాలిక లక్ష్యాల సాధన కోసం తరగతి స్థాయికి చెందిన సామర్థ్యాలు, ఆశించిన సామర్థ్యాల సాధనతో పాటు బోధనాభ్యసన ప్రక్రియలు, మూల్యాంకన విధానాలు అంతర్గతంగా కలిగి ఉన్న కార్యక్రమము అభ్యసనాభివృద్ధి కార్యక్రమం. ఎప్పటి నుండి అమల్లోకి వచ్చింది? ఈ అభ్యసన అభివృద్ధి కార్యక్రమం అనేది ఎప్పటి నుండి అమల్లోకి వచ్చింది? దీర్ఘకాలిక లక్ష్యాల సాధన కోసం తరగతి స్థాయికి చెందిన సామర్థ్యాలు, ఆశించిన సామర్థ్యాల సాధనతో పాటు బోధనాభ్యసన ప్రక్రియలు, మూల్యాంకన విధానాలు అంతర్గతంగా కలిగి ఉన్న కార్యక్రమం ఏది అంటే అభ్యసనాభివృద్ధి కార్యక్రమం. దీన్ని ఎప్పటి నుండి అమల్లోకి తీసుకువచ్చారంటే 2009 to 10 ఆర్టీ యాక్ట్ వచ్చిన టైంలోనమాట. 2009 to 10. నెక్స్ట్ వన్, విద్యా ప్రమాణాలు ఏ విద్యా సంవత్సరం నుండి అమల్లోకి వచ్చాయి? ఎప్పటి నుండి అమల్లోకి వచ్చాయండి? 2012 to 13. అప్పటి నుండి విద్యా ప్రమాణాలు అనేవి అమల్లోకి వచ్చాయన్నమాట. నెక్స్ట్ వన్, విద్యా ప్రమాణాలు వీరి సిఫార్సుల ఆధారంగా రూపొందించబడ్డాయి. ఎవరి సిఫార్సులు అండి? విద్యా ప్రమాణాలు ఇప్పుడు చెప్పుకున్నాం కదా, సమస్య సాధన, కారణాలు చెప్పడం ఇవన్నీ కూడా అవి 2012 to 13 నుండి అమల్లోకి వచ్చాయి. అయితే విద్యా ప్రమాణాలు వీరి సిఫార్సుల ఆధారంగా రూపొందించబడ్డాయి. ఎవరి నుంచి అండి? NCF 2005, ఆర్టీ యాక్ట్ 2009, నెక్స్ట్ ఏపీ SCF 2011 అనమాట. వీటి మూడింటి ద్వారా రూపొందించబడినవి ఏంటంటే విద్యా ప్రమాణాలు అనమాట. ఒక పాఠ్యాంశాన్ని అభ్యసించిన తర్వాత విద్యార్థుల్లో కలిగే ప్రవర్తన మార్పులే బోధనా లక్ష్యాలు అని చెప్పింది ఎవరండి? బెంజమిన్ బ్లూమ్స్. మనందరికీ తెలిసినవే అనమాట. లక్ష్యాలు, గమ్యాలు, ఉద్దేశాలు ఇవన్నీ కూడా ఆయన కూడా చెప్పడం జరిగింది. నెక్స్ట్ అయినా జ్ఞానాత్మక రంగం, మానసిక చలనాత్మక రంగం వీటికి సంబంధించి కూడా ఆయన జ్ఞాన రంగం గురించి చెప్పడం జరిగింది కదండి. ఇవి బ్లూమ్స్ గురించి మనందరికీ తెలిసిందే, బెంజమిన్ బ్లూమ్స్ గురించి. నెక్స్ట్ వన్, విద్యా లక్ష్యాల నుండి ఏర్పడేవి ఏమిటి? విద్యా లక్ష్యాల నుంచి ఏర్పడేవి ఏంటంటే బోధన లక్ష్యాలు మరియు స్పష్టీకరణలు. బోధన లక్ష్యాలు మరియు స్పష్టీకరణలు విద్యా లక్ష్యాల నుంచి ఏర్పడతాయి అన్నమాట. నెక్స్ట్ వన్, బ్లూమ్ తన అనుచరుల బృందం కలిసి విద్యా లక్ష్యాలను క్రింది వానిలో ఏ రంగాలుగా విభజించారు? పై 3 కూడా విభజించారు. అందులో బ్లూమ్ ఉన్నారని చెప్పుకున్నాం కదండి ఇప్పుడే 3 రంగాలని.
నెక్స్ట్ జ్ఞానాత్మక రంగంలోని లక్ష్యాలు ఏమిటి? జ్ఞానాత్మక రంగంలో ఈ 6 లక్ష్యాలు అనేవి ఉంటాయండి. జ్ఞానము, అవగాహన, వినియోగం, విశ్లేషణ, సంశ్లేషణ, మూల్యాంకనం ఇలాంటివి ఉంటాయన్నమాట. నెక్స్ట్ మానసిక చలనాత్మక రంగంలోని లక్ష్యాలు ఏమిటి? మానసిక చలనాత్మక రంగంలో లక్ష్యాలు ఏంటంటే పైవన్నీ కూడా అనుకరణ, నేర్పుతో మార్చి ఉపయోగించడం, సునిశ్చితత్వము, ఉచ్చారణ, సహజీకరణ. చూడండి, అనుకరణ, నేర్పుతో మార్చి ఉపయోగించడం, సునిశ్చితత్వం, ఉచ్చారణ, సహజీకరణ ఇవన్నీ కూడా మానసిక చలనాత్మక రంగంలోని లక్ష్యాలు. నెక్స్ట్ ప్రతి విద్యార్థి ఒక తరగతి లేదా ఒక విద్యా స్థాయికి సంపూర్ణంగా ఆశించిన అభ్యసన సామర్థ్యాలు ఏమిటి? చూడండి, ఒక తరగతి లేదా ఒక విద్యా స్థాయికి సంపూర్ణంగా ఒక తరగతి అన్నారు కాబట్టి అవి కనీస అభ్యసన స్థాయిలు. ఒక తరగతికి సాధించాల్సినవంటే కనీస అభ్యసన స్థాయిలు. ఓకేనండి. నెక్స్ట్ వన్, కనీస అభ్యసన స్థాయిలను విద్యార్థి చేరుకోవాలి అంటే నిర్ణయించబడిన సామర్థ్యాల్లో ఎంత శాతం సాధించాలి? కనీస అభ్యసన స్థాయిలు అనగానే అక్కడ 100% అండి. అది కనీసం సాధించాలంటే అవి 100% అనమాట. నెక్స్ట్ వన్, కనీస అభ్యసన స్థాయిల్లో గణితానికి సంబంధించిన సామర్థ్యాలు ఏమిటి? కనీస అభ్యసన స్థాయిల్లో గణితానికి సంబంధించిన సామర్థ్యాలు ఏంటంటే పైవన్నీ కూడా గణితానికి సంబంధించినవే. ఇవి మీరు కావాలంటే ఆఫ్ చేసి చదవండి, వీడియో లెంతీ అవుతుంది. ఓకే అండి. నెక్స్ట్ వన్, ఆంధ్రప్రదేశ్ విద్యా ప్రణాళిక పరిధి పత్రము 2011 అభిప్రాయంలో జ్ఞాన నిర్మాణం ఏ విధంగా జరుగుతుంది? జ్ఞాన నిర్మాణం అనేది సహజ అనుభవాలు మరియు స్వతంత్ర అన్వేషణలు. సహజ అనుభవాల ద్వారా జరుగుతుంది మరియు స్వతంత్ర అన్వేషణల ద్వారా కూడా జరుగుతుందన్నమాట. నెక్స్ట్, విద్యా ప్రమాణాల ఫలితాలు వీటిపై ఆధారపడి ఉంటాయి. విద్యా ప్రమాణాల యొక్క ఫలితాలు అనేవి ఉపాధ్యాయుడిపైన, బోధనా సామగ్రి పైన, అభ్యసన వాతావరణం పైన, ఈ మూడింటిపైన కూడా ఆధారపడి ఉంటాయండి. నెక్స్ట్ వన్, విద్యార్థులు వేనిని నేర్చుకోవాలో వేనిని చేయగలరో వాటిని విద్యా ప్రమాణాలు నిర్దేశిస్తాయి. చూడండి, వేటిని నేర్చుకోవాలో వేటిని చేయగలరో వాటిని విద్యా ప్రమాణాలే నిర్దేశిస్తాయి అని ఎవరు అభిప్రాయపడ్డారు అంటే విన్కాస్ సిన్ విద్యా ప్రమాణాలు. విన్కాస్ సిన్ అనమాట చెప్పారనమాట. వేనిని నేర్చుకోవాలో విద్యార్థులు వేని నేర్చుకోవాలో వేని చేయగలరో వాటిని విద్యా ప్రమాణాలు నిర్ణయిస్తాయనేసి. ఒక విద్యార్థి ఒక విద్యను అభ్యసిస్తున్నప్పుడు ఏదైనా ఒక స్థాయిలో తనకు ఏమి తెలిసి ఉండాలి, ఏమి నేర్చుకొని ఉండాలి, ఏమి చేయగలిగి ఉండాలి అనే ప్రశ్నలకు సమాధానాలనే ఆ స్థాయి విద్యా ప్రమాణాలు అంటారు. చూడండి, అని ఎవరు తెలిపారు? పెద్దది SCERT తెలిపారనమాట. ఎవరండి? SCERT. ఇక్కడ విన్కాస్ సిన్ వాళ్ళు చెప్తారు. పెన్సిల్వేనియా కామన్ కోర్ ప్రమాణాలు ఒకటి ఉంటుంది. నెక్స్ట్ SCERT, 3 కూడా అబ్రివేషన్స్ ఇస్తాయండి. నెక్స్ట్ విన్కాస్ గురించి చెప్పుకున్నాం కదండి, వేని నేర్చుకోవాలి వేని చేయగలరని. నెక్స్ట్ ఇక్కడ ఇది పెద్దది వస్తుంది. ఏదైనా ఒక స్థాయిలో తనకి ఏం తెలిసి ఉండాలి, ఏమి నేర్చుకొని ఉండాలి ఇలా వస్తుంది. ఏమని 3 సార్లు వస్తుంది SCERTలో అయితే. నెక్స్ట్, క్రింది వానిలో విద్యా ప్రమాణాల యొక్క ఆవశ్యకత అంటే వాటి యొక్క అవసరం. బోధన అభ్యసనానికి విద్యా ప్రమాణాలు ఖచ్చితమైన గమ్యాలకు ఉపయోగపడతాయి. అలాగే విద్యార్థులు ఏమి తెలుసుకోవాలి, ఏమి చేయగలిగి ఉండాలి అనేది స్పష్టంగా ఉంటుంది. రాష్ట్ర వ్యాప్తంగా మదింపు వ్యవస్థకు అవసరమైన పాఠ్యాంశాలను వ్యవస్థితం చేయడానికి తగిన గట్టి పునాదిని ప్రమాణాలు నిర్ణయిస్తాయి. ఈ విధంగా విద్యా ప్రమాణాలు అనేవి ఉంటాయన్నమాట. వాటి యొక్క ఆవశ్యకత అనేది అలా ఉంటుంది. నెక్స్ట్, క్రింది వానిలో APSCF 2011 ప్రకారం విద్యా ప్రమాణాలు ఏమిటి? విద్యా ప్రమాణాలు ఏంటనంటే పైవన్నీ కూడా విద్యా ప్రమాణాలే. మనకు ఆల్రెడీ తెలుసు విద్యా ప్రమాణాలు. నెక్స్ట్ వన్, భావన, అవగాహన, సమస్య సాధన అనేటటువంటి గణిత విద్యా ప్రమాణానికి సంబంధించిన సోపానాలు. భావన, అవగాహన, సమస్య సాధన అనే గణిత విద్యా ప్రమాణానికి ఏ సోపానాలు అని అంటే చూడండి, సమస్యను చదివి అర్థం చేసుకోవడం, ఇచ్చిన సమస్య ఆధారంగా సమస్యను విశ్లేషించడం, అవసరమైన తార్కిక పద్ధతులను ఎన్నుకోవడం, గణనలు చేయడం. ఇవన్నీ కూడా ఆ అబ్బాయికి అవగాహన వచ్చిందంటే, అవగాహనతో సమస్యను సాధించాడంటే వాడికి ఇవన్నీ కూడా
చేస్తాడనమాట. ఇవన్నీ చేయగలిగితేనే అబ్బాయి అన్వేషణ విద్యార్థి అనమాట అవగాహన చేసుకుని సమస్యను సాధించగలుగుతాడు. నెక్స్ట్ వన్, కారణాలు తెలపడం, నిరూపణలు చేయడం అనే విద్యా ప్రమాణంలో విద్యార్థులు సాధించగలిగే సామర్థ్యాలు ఏమిటి? చూడండి, కారణాలు తెలిపి నిరూపణలు చేయగలిగాడంటే ఆ విద్యార్థి ఏమేమి సాధించినట్లు అంటే దశల వారీగా ఉన్న సోపానాలకు కారణాలు వివరించడం, గణిత సాధారణీకరణలను పరికల్పనలను అర్థం చేసుకోవడం, గణిత సాధారణీకరణలను ప్రకల్పనలను చేయగలగడం, ఇవన్నీ కూడా చేస్తే ఆ విద్యార్థులు సాధించగలిగినట్లే అన్నమాట. విద్యార్థులు ఆ సామర్థ్యాలు అనేవి సాధించినట్లే. నెక్స్ట్ వన్ గణితపరమైన వ్యక్తీకరణలను చేయగలుగుతున్న విద్యార్థి చేరుకున్న విద్యా ప్రమాణం ఏమిటి? భావ వ్యక్తీకరణ. ఏంటండి? భావ వ్యక్తీకరణ. నెక్స్ట్ వన్, ఇలా 4 సింబల్స్ ఉన్నాయి కదా, లెస్ దెన్, గ్రేటర్ దెన్, ఈక్వల్స్ టు వంటి గుర్తులతో సంఖ్యలను పోల్చగలిగిన విద్యార్థి. పోల్చాడు అంటే అక్కడ భావ వ్యక్తీకరణ అనేది జరిగినట్లు అనమాట. పోల్చగలిగిన విద్యార్థి చేరుకున్న విద్యా ప్రమాణం భావ వ్యక్తీకరణ. నెక్స్ట్ వన్, గణిత భావనలను నిజ జీవితానికి అనుసంధానం చేశారు అంటే అక్కడ అనుసంధానం మరియు అంతర్గత సంబంధాలను ఏర్పరిచినట్లు అనమాట. నెక్స్ట్ వన్, దత్తాంశ సేకరణ, అంకగణితము, ప్రదేశము వంటి భావనలను అనుసంధానం చేయగల విద్యార్థి చేరుకున్నటువంటి విద్యా ప్రమాణం ఏమిటి? అనుసంధానం అని పేర్లోనే ఉంది, అనుసంధాన అంతర్గత సంబంధాలని. పట్టికలు అంటే చెప్పుకున్నాం కదండి, ప్రాతినిధ్యపరచడం మరియు దృశ్యీకరణ అని. పట్టికలు లేదా ముడి సమాచారాన్ని చదివి అర్థం చేసుకొని వర్ణించినటువంటి విద్యార్థి ముడి సమాచారం ఒక పారాగ్రాఫ్లా ఉంది, దాన్ని చదివి అర్థం చేసుకొని వర్ణించగలిగాడు అనుకోండి. లేదా ఒక పట్టిక రూపంలో ఉన్నదాన్ని వర్ణించగలిగాడు, లేదా పట్టిక రూపంలో పట్టికలో వేయగలగడం లేదా పట్టిక రూపంలో ఉన్నదాన్ని వర్ణించగలగడం. లేదా ఒక పిక్చర్ని చూసి, హెచ్చు తగ్గులు ఉంటాయి కదండి, అలాంటి పిక్చర్ని చూసి ఒక కడ్డీల రూపంలో ఉన్నటువంటి పిక్చర్ని చూసి చెప్పడం. ఇవన్నీ కూడా సోపాన క్రమంలో ఉన్న కడ్డీల రూపంలో ఉన్నటువంటి పిక్చర్ని చూసి చెప్పడం. ఇవన్నీ కూడా ప్రాతినిధ్యపరచడం లేదా దృశ్యీకరణ కిందకే వస్తుంది. ఒక గ్రాఫ్ చూసి చెప్పడం కానీ అదంతా కూడా. పట్టికలోని సమాచారం సంఖ్యారేఖ, పటచిత్రము, దిమ్మచిత్రము. చూడండి, దిమ్మచిత్రం అని చెప్పుకున్నాం కదా. నెక్స్ట్ 2D పటాలు, 3D పటాలు చదవడం, పట్టికలు రూపొందించడం, చూడండి, ప్రాతినిధ్యపరచడం లేదా దృశ్యీకరణకు సంబంధించిన పూర్తి సమాచారం ఇక్కడ మీకు ఉంది. సంఖ్యారేఖపై చూపడం, పటచిత్రాలు, దిమ్మచిత్రాలు, మున్నగు పటాలను గీయడం, ఇవన్నీ కూడా పటాలను గీయడం కానీ వాటిలో ఉన్నటువంటి సారాంశాన్ని లేదా విషయాన్ని వివరించి చెప్పడం కానీ, ఇటు నుంచి అటు కానీ అటు నుంచి ఇటు కానీ ఏది చేసినా సరే ప్రాతినిధ్యం లేదా దృశ్యీకరణ కిందకే వస్తుందన్నమాట. నెక్స్ట్ వన్, 3వ తరగతి గణిత విద్య ప్రమాణాలలో ఆకారాలు అనే భావనకు సంబంధించిన అభ్యసన సూచికలు ఏమిటి? ఆకారాలు అనే భావనకు సంబంధించిన అభ్యసన సూచికలు ఏంటంటే ఇవన్నీ కూడా ఉన్నాయండి. కాగితాలను ఒడిచడం ద్వారా వివిధ ఆకారాలు చెప్పడం, భుజాలు, మూలల సంఖ్య, సరళ వక్రతలాల ఆధారంగా వస్తువుల ఆకారాల అవగాహన పొందే 2D 3D పటాల మధ్య భేదాలు చెప్పడం. 2D అంటే తెలుసు మనకి, మామూలు సమతలంగా ఉంటాయి. 3D అంటే గోళాకారంగా ఉండేవన్నీ 3D కింద వస్తాయి. అలాగే చుక్కలను కలపడం ద్వారా సరళ వక్రతలాలను గీయగలగడం, ఇవన్నీ కూడా ఆకారాలకు సంబంధించి 3rd క్లాస్లో ఇవ్వడం జరిగిందని మనకి ఇచ్చారు. నెక్స్ట్ 3వ తరగతిలో ఒకట్లు మీరు ముందుగా ముందు మాట మాత్రం చదవండి. ప్రతి క్లాస్కు ఉన్నటువంటి ముందు మాట అనేది 3వ తరగతిలో ఒకట్లు, పదులు, వందలుగా వస్తువులను కట్టడం ద్వారా 3 అంకెల సంఖ్యల కూడికలు, తీసివేతలు చేయగలుగుట అనే అభ్యసన సూచికలు ఈ భావనకు సంబంధించినవి. ఏ భావనకు సంబంధించినవండి? కూడికలు, తీసివేతలు అనేవి సంకలన వ్యవకలనానికి సంబంధించినవి. నెక్స్ట్ వన్, నెక్స్ట్ 3వ తరగతిలో ద్రవ్యం అనే గణిత భావనకు సంబంధించినవి చూడండి. ద్రవ్యం అంటే కొనడం, అమ్మడం, అలాగే నిత్య జీవితంలో ద్రవ్యంను కొనుట, తీసివేయట, అలాగే రూపాయలు, పైసల మధ్య సంబంధాన్ని గుర్తించుట. ఇవన్నీ కూడా డబ్బులకు సంబంధించి, ద్రవ్యానికి సంబంధించినవి 3వ తరగతిలో. నెక్స్ట్ 3వ తరగతిలో బరువు అనే గణిత భావనకు సంబంధించిన అభ్యసన సూచికలు ఏమిటి? బరువు, వస్తువులు బరువును పోల్చుతారు, సామాన్య త్రాసును వినియోగించగలగడం, అలాగే బరువుల ఆధారంగా వస్తువును వర్గీకరించడం. ఇవన్నీ కూడా బరువుకు సంబంధించినవి.
నెక్స్ట్ వన్, మూడంకెల సంఖ్యకు సంబంధించి పోలిక సమస్యలను సాధించి విద్యార్థి చేరుకున్న విద్యా ప్రమాణం. చూడండి, మూడంకెల సంఖ్యకు సంబంధించి పోలిక సమస్యలను సాధించిన విద్యార్థి చేరుకునే విద్యా ప్రమాణం. వాళ్ళు అక్కడ చూడండి, సమస్యను సాధించారంటే మనకి అక్కడ ఉంది, పేర్లోనే ఉంది సమస్య సాధనని. నెక్స్ట్ వన్, ఇచ్చిన మూడంకెల సంఖ్యలను ఆరోహణ అవరోహణ క్రమంలో రాయగలగడం. మనకి పెద్ద నుండి పెద్ద సంఖ్య చిన్న సంఖ్యగా రాయడం కానీ, ఆరోహణ అవరోహణ క్రమంలో రాయడం కానీ, ఇవి కారణాలు తెలపడం లేదా కారణాలు చెప్పడం కిందకు వస్తుంది అనమాట. కారణాలు తెలపడం లేదా వివరించడం కిందకు వస్తుంది. నిత్య జీవితంలో నోట్లు నాణ్యాలను లెక్కించడం అనేటటువంటి చేయగలుగుతున్నారంటే అక్కడ అనుసంధానించడం. నిత్య జీవితం అనగానే అక్కడ అనుసంధానించడం అని గుర్తుపెట్టుకోండి. నిత్య జీవితం అనే కీవర్డ్ అనుసంధానించడం. నోట్లు నాణ్యాలను పటరూపము, మనం ఆల్రెడీ చెప్పుకున్నాం, పటరూపము, దెమ్మరేఖ చిత్రం, సంఖ్యారూపము, ఇవన్నీ కూడా మనకి ప్రాతినిధ్యపరచడం కిందకు వస్తాయని చెప్పేసి దృశ్యీకరణ కిందకు వస్తాయి. విద్యార్థి జ్ఞాన నిర్మాణంలో ఉపాధ్యాయుని యొక్క పాత్ర ఏమిటి? జ్ఞాన నిర్మాణంలో ఉపాధ్యాయుని పాత్ర ఒక సౌకర్యకర్త అండి. ఒక సౌకర్యకర్తగా ఉండాలి, అంతే, ఇంకేం లేదు. నెక్స్ట్ వన్, వైగాట్స్కి ప్రతిపాదించినటువంటి సాంఘిక సాంస్కృతిక అభ్యసన సిద్ధాంతాన్ని విశ్వసించిన నిర్మాణాత్మకవాదుల ప్రకారం అభ్యసన కార్యక్రమంలో క్రియాశీల పాత్ర పోషించేది ఎవరు? అభ్యాసకుడు అంటే విద్యార్థి కేంద్రీకృతంగా ఉండాలని చెప్పారనమాట. ఒక ఉపాధ్యాయుడు చెప్తే విద్యార్థి వినడం కాదు, ఒక విద్యార్థి తనంతట తానుగా నేర్చుకోవాలి అని. క్రియాశీలక పాత్ర ఎవరిదండి? వైగాట్స్కి కానీ లేదా సాంఘిక సాంస్కృతిక అభ్యసన సిద్ధాంతాన్ని విశ్వసించినటువంటి నిర్మాణాత్మకవాదులందరూ కూడా ఏం చెప్పారంటే విద్యార్థి కేంద్రీకృతం లేదా అభ్యాసకుడు కేంద్రీకృతంగా ఉండాలని చెప్పారనమాట. క్రియాశీల పాత్ర కూడా అభ్యాసకుడిది. నెక్స్ట్ వన్, థ్యాంక్ యూ ఎవ్రీవన్. ఇక్కడికి ఈ బిట్లు అయ్యాయి. నెక్స్ట్ వీడియోలో మీకు మరికొన్ని బిట్లు అనేవి అందించడం జరుగుతుంది. ఇవి 100+ ఉంటాయండి. ఒక్కో వీడియో 100+ ఉంటాయి. మీరు నేర్చుకుంటే చాలా ఈజీగా ఉంటుంది. థ్యాంక్ యూ ఎవ్రీవన్.